హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో అయితే సింపుల్ అండ్ టేస్టీ హోటల్ స్టైల్లో ఉండే కొబ్బరి చట్నీని చూద్దాం. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే మేము ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత 10 నుంచి 15 వరకు పచ్చిమిరపకాయలని లేదా మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలని వేసుకోండి. పచ్చిమిరపకాయలు 1 నిమిషం పాటు వేయించుకుంటే ఈ విధంగా వేగుతాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో 1 ఇంచు అల్లాన్ని పైన చెక్కు తీసేసి శుభ్రంగా కడుక్కొని వేసుకోండి. అలాగే ఇందులోకి 1 రెబ్బ చింతపండును కూడా వేసుకోండి. చింతపండు మరీ ఎక్కువగా వేసుకోవద్దు. మరలా ఒకసారి వేయించుకున్న తర్వాత దీంట్లోకి 2 పిడికిల వరకు వేయించిన శనగపప్పును వేసుకోండి. వేయించిన శనగపప్పు వేయడం వల్ల మనకి చట్నీ అనేది క్రీమీగా వస్తుంది. అలాగే ఇందులోకి ఒక మీడియం సైజ్ కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ కొబ్బరి మొత్తాన్ని ఇందులోకి వేసుకోండి. ఒక్క మీడియం సైజ్ కొబ్బరి అయితే 2 పిడికిల వరకు వేరుశనగపప్పు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించే అవసరం ఉండదు. ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న కొత్తిమీర కట్టని శుభ్రంగా క్లీన్ చేసుకొని కడుక్కొని వేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి కలిపాము అంటే ఆ వేడికే మనకి కొత్తిమీర అనేది మెత్తబడిపోతుంది. కొత్తిమీర వేసిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఏమాత్రం వేడిగా ఉన్నప్పుడు మనం పచ్చడి చేయొద్దు. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. అప్పుడే మనకి చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకోండి. 1 టీ స్పూన్ ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. లేదా మీరు ఉప్పు తక్కువ ఎక్కువ తినేవాళ్ళైతే ఉప్పుని అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఉప్పు వేసుకున్నాక దీన్ని 1 గ్లాస్ వరకు మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో నీళ్లను పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే నీళ్ళను కూడా చక్కగా మనం మెజర్ చేసి వేసుకుంటాం కాబట్టి చట్నీ అనేది పల్చగా గట్టిగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు పొట్టు మినపప్పు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలు, 1 కరివేపాకు రెబ్బను కూడా వేసుకొని పోపుని చక్కగా వేగనివ్వండి. ఆవాలు చిటపట అనేంత వరకు పోపు వేగితే మనకి చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా వేగిన పోపుని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీ ఉంది కదా, ఆ చట్నీలోకి వేసుకోవడమే. పోపు అంతా కూడా బాగా కలిసేట్టుగా కలిపేసుకోండి. ఈ చట్నీని మనం ఇడ్లీకి కానీ, దోశకు కానీ, లేదా ఏదన్నా కట్టె పొంగల్ కానీ ఏదైనా చేసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వేడి ఇడ్లీతో కానీ, దోశతో కానీ దేనితోటైనా కూడా బాగుంటుంది. చూసారు కదా, హోటల్ స్టైల్లో టేస్టీ అండ్ సింపుల్ కొబ్బరి చట్నీని. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అదండి వాళ్ళకి రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చినట్టయితే లైక్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళా కలుస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.